హలో నేను విశ్వేశ్వరరావు. ప్రస్తుతానికి అమెరికా నో సేఫ్. ఇది ఎవరిని అడిగినా కానీ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు విదేశస్తులు చెప్పేటువంటి మాట. ఎందుకంటే ప్రతి 10 మందిలో 3 సఫర్ అవుతున్నట్టు అక్కడ తాజా సర్వేలో వెల్లడైంది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ కూడా వెల్లడించింది. దానికి కారణం ఏంటంటే ఎవరు ట్రావెల్ చేస్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ సెక్యూరిటీ కానీ లేదా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ వీళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళని తనిఖీలు చేసి మీ దగ్గర ట్రావెల్కి సంబంధించినటువంటి ఆధారాలు లేదా వీసాలకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయని చెప్పేసి నిలదీస్తున్నారు. ఆ కారణం చేత ప్రతి 10 మందిలో 3 సఫర్ అవుతున్నారు. అక్కడ ఉండాలా వద్దా అనేటువంటి టెన్షన్లో ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం నడుస్తుందంతా కూడా థ్యాంక్స్ గివింగ్ డేస్. అంటే ప్రతి ఇయర్లో కూడా డిసెంబర్ మొత్తం కూడా ఆల్మోస్ట్ థ్యాంక్స్ గివింగ్ డేస్గా ఉంటాయి. ఇయర్ ఎండింగ్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అమెరికన్స్. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ మొత్తం నెలలో ట్రావెల్ అవుతూ ఉంటారు. అంతర్గతంగా రోడ్ ట్రావెల్ చేసేటప్పుడు పెద్దగా చెకింగ్స్ గతంలో ఉండేవి కాదు. ఒక ఎయిర్పోర్ట్స్లో మాత్రం ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కి పోవడానికి అక్కడ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అనేక ఉన్నాయి. అక్కడ మాత్రం చెకింగ్స్ పెద్ద ఉండేవి కాదు. కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇమ్మిగ్రేషన్ పరిశీలన జరుగుతుంటుంది. అంతే తప్ప డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో జరిగేది కాదు. కానీ ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో కూడా అక్కడ ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి, చెకింగ్స్ నడుస్తూ ఉన్నాయి, తనిఖీలు అనేకం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వీసాకు సంబంధించినటువంటి వివరాలు కానీ అక్కడ చదువుకుంటున్నటువంటి చదువుకు సంబంధించి కానీ లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కనుక పక్కాగా లేకపోతే తిరిగి స్వదేశానికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అందుకే వీలున్నంత వరకు ఎవరు ట్రావెల్ చేయకుండా ఎవరిళ్లలో వాళ్ళు ఉండిపోతున్నారు అనేది అక్కడ లోకల్గా చేసినటువంటి సర్వే. న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖంగా ప్రచురించింది. అందుకే గడప దాటి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రెంట్స్కి ఉంది అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ చెప్తుంది. ఆ కారణంగా భారీగా వ్యాపారాలు పడిపోయి గతంలో థ్యాంక్స్ గివింగ్ డేస్ న్యూ ఇయర్ ఎండింగ్ సందర్భంగా చాలామంది వ్యాపారాలు బాగుండేవి. ఇయర్ ఎండింగ్ సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవడానికి అనేక రకాలుగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి అలాంటి వాతావరణమే కనిపించట్లేదు. వ్యాపారాలు పడిపోయాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ట్రావెలర్స్ వాళ్ళు వ్యాపారం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు. డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి సంబంధించి ఫ్రీక్వెన్సీ పడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అనధికార ఎమర్జెన్సీ అక్కడ నడుస్తుందనేది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ భావిస్తూ ఉన్నారు. ఇమ్మిగ్రెంట్స్ కూడా భావించడం అనేది ఆశ్చర్యకరమైన అంశం. సాధారణంగా మనం అమెరికాలోకి ల్యాండ్ కాగానే అక్కడ ఉన్నటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ చెక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే మౌఖిక ఇంటర్వ్యూ కూడా చేసి ఇన్ కేస్ వాళ్ళకి యాక్సెప్టబుల్ కాకపోతే అక్కడి నుంచి అక్కడిని వెనక్కి పంపించేస్తారు, స్వదేశానికి ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి పంపించేస్తారు. ఇప్పుడు అలాంటిది డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో కూడా నడవడంతో దాదాపుగా ట్రావెల్స్ మానుకుంటున్నారు. కారణం ఏంటంటే జాబ్స్ పోయినటువంటి వాళ్ళు, డాక్యుమెంట్స్ సక్రమంగా లేనటువంటి వాళ్ళు 60% ఉన్నారంట ఇమ్మిగ్రెంట్స్. ఇది తాజాగా న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది. 60% ఇమ్మిగ్రెంట్స్ డాక్యుమెంట్స్ సరిగ్గా లేనటువంటి వాళ్ళు. ఈవెన్ జాబ్ ఉండి వీసా ఉండి అన్ని సక్రమంగా ఉన్నా కానీ రకరకాల డాక్యుమెంట్స్ అక్కడ అవసరం. ఈ డాక్యుమెంట్స్ ఇన్ టైంలో అందజేయనటువంటి వాళ్ళు, డాక్యుమెంట్సే లేనటువంటి వాళ్ళు 160 మంది ఉన్నారని చెప్పి న్యూయార్క్ టైమ్స్ చెప్తుంది. దీంతో ట్రావెలే మారుకుంటున్నారు. ఇప్పుడు మనకి కార్డాన్ చెక్చెస్ అని చెప్పి చేస్తూ ఉంటారు మనకి హైదరాబాద్ ప్రాంతంలో. ఏదైనా పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు లేదంటే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు అక్కడ కార్డాన్ చెక్చెస్ అని చేస్తుంటారు. అంటే ప్రతి వెహికల్లో మూలన ఎదుగుతారు. ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు. అలాంటిది కార్డాన్ చెక్చెస్ లాగా అక్కడ జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్స్లో కానీ లేదా రోడ్డు మార్గంలో కూడా నడుస్తున్నాయి. అందుకే గడప తీటి అడుగు పెట్టడానికి అవకాశం లేదనేది అక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఎక్కువ మందిలో. మరొక అంశం ఏంటంటే వీసా రెన్యువల్ కోసం స్వదేశానికి వస్తే మళ్ళా తిరిగి అమెరికాలో
అడుగు పెట్టగలమా లేదా అనే సందేహం అనేక మందిలో ఉంది. దానికి కారణం ఏంటంటే రీసెంట్గా సోషల్ మీడియా వెట్టింగ్ నడుస్తుంది. అక్కడ H1B వీసాదారులు అది అయిపోయిన తర్వాత కొంతకాలం పాటు ఎక్స్టెండ్ చేసుకొని కంటిన్యూ అవుతూ ఉంటారు. స్వదేశానికి వచ్చి దాన్ని రెన్యువల్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మారినటువంటి రూల్స్ ప్రకారం స్వదేశంలో అమెరికన్ కాన్సులేట్లో హాజరై వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఆ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో తెలియదు. అంటే మళ్ళీ తిరిగి అమెరికాకి చేరుకోగలమా లేదా జాబ్ ఉన్నప్పటికీ కూడా అనేటువంటి సందేహం చాలామందిలో నెలకొంది. అందుకే అమెరికా నుంచి రావడానికి స్వదేశానికి ఎవరు పెద్దగా ఇష్టపడలేదు. వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళగలమా వెళ్ళలేమా అనేటువంటి ఒక సందేహం నెలకొంది. ఇక స్టూడెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి అమెరికన్ యూనివర్సిటీలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి, ఖాళీగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే F1 వీసాలు ఇవ్వడానికి కూడా అమెరికన్ కాన్సులేట్ రకరకాల కండిషన్స్ పెట్టింది. వాస్తవంగా ఈ సీజన్లో వెళ్ళాల్సినటువంటి స్టూడెంట్స్కి ఏప్రిల్కి ఇంటర్వ్యూలు ఇచ్చింది అమెరికన్ కాన్సులేట్. సోషల్ మీడియా వెట్టింగ్ అనేది నడుస్తుంది. ఈ మొత్తం పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి. సో ఏప్రిల్లో ఇంటర్వ్యూస్కి అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం స్టూడెంట్స్ సెలబ్రేషన్స్లో లేరు, అక్కడ ఇమ్మిగ్రెంట్స్ సెలబ్రేషన్స్లో లేరు. అక్కడ ఉన్నటువంటి లోకల్ అమెరికన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా లేరు. అమెరికా పరిస్థితి దాదాపుగా అన్రెస్ట్గా ఉంది అనేది ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్. అలాగే న్యూయార్క్ టైమ్స్ కూడా అదే ప్రచురించింది. అక్కడ సర్వే చేసినటువంటి వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ఆ న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఇయర్ ఎండింగ్ సందర్భంగా ప్రచురితమైంది. అదేంటంటే ప్రస్తుతం సేఫ్ కాదు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఇది న్యూస్ ఏంటంటే వీసా రూల్స్ భయం, సెలవుల్లోనూ ఇళ్లకే పరిమితం. ఇది యాక్చువల్ న్యూస్. ఇది అమెరికాలో వలసదారుల పరిస్థితి. క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడేల సందర్భంగా అమెరికాలో సాధారణంగా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వరుస సెలవులతో అనేక మంది పర్యటనలకు మొగ్గు చూపుతుంటారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా నిబంధనల పుణ్యమాని స్థానిక వలసదారులు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కఠిన ఇమ్మిగ్రేషన్ నియమాలతో ప్రయాణాలు అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు సహా అనేక మంది వలసదారులు తమ ప్రయాణాలను మానుకుంటున్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ KFF అనేటువంటి ఒక సర్వే సంస్థ వెల్లడించింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు దృష్టిలో పడకూడదనే ఉద్దేశం పూర్వకంగా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నామని ప్రతి 10 మందిలో 3 వలసదారులు చెప్పినట్లు సర్వే తెలిపింది. సో ప్రతి 10 మందిలో 3 ఇమ్మిగ్రేషన్ కంట పడకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారని సర్వే చెప్తుంది, KFF సర్వే. H1B వీసాదారుల్లో 32% మంది అదే అభిప్రాయంతో ఉన్నారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో, పౌరసత్వం అంటే గ్రీన్ కార్డు, పౌరసత్వం పొందిన 15 మందిలో, గ్రీన్ కార్డు హోల్డర్స్లో కూడా 15 మందిలో ఇలాంటి డౌట్స్, ఇలాంటి అనుమానాలు, ఇలాంటి భయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులు అయితే 63%. సరైన పత్రాలతో అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళ శాతం ఏకంగా 63 ఉన్నట్టు ఈ సర్వే బయట వేసింది. వాళ్ళందరూ ఇప్పుడు ఇళ్లలో ఉంటున్నారంట, బయటికి రాకుండా. అమెరికాలో అంతర్గత పర్యటనలకు వీరు ఇష్టపడటం లేదు. అమెరికాలో విత్ ఇన్ ది సిటీ అంటే విత్ ఇన్ ది స్టేట్ టు స్టేట్, మొత్తం 50 స్టేట్లు అమెరికాలో విత్ ఇన్ ది స్టేట్ టు స్టేట్ వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉన్నారు. H1B సహా పలు వీసాల నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠితరం చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దని చెప్పి ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగులకు హెచ్చరికలు చేస్తున్నాయి. ఆ విధంగా హెచ్చరిక చేసినటువంటి కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, అలాగే గూగుల్ లాంటి సంస్థలు ఉన్నాయి. టాప్ మోస్ట్ IT కంపెనీలు, దిగ్గజ కంపెనీలు అమెరికా విడిచి మీరు వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నారనంటే అక్కడ ఎలాంటి అన్అఫిషియల్ ఎమర్జెన్సీ కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి జనవరి 1 సెలబ్రేషన్స్ లేవు, ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ లేవు, ఊరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉద్యోగం ఉన్నప్పటికీ వీసా ఉంటుందో ఉండదో తెలియదు. ఆ పత్రాలు లేనటువంటి వాళ్ళు 163% ఉన్నారంట. ఈ 63% ఇంట్లో గుట్టుగా బతుకుతున్నారు. ఆఫీసు ఇల్లు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ మాదిరిగా బతుకుతూ ఉన్నారు అక్కడ టెన్షన్ తోటి అనేది KFF సర్వే చెప్తుంది. మరి ఈ సర్వే నిజమా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.